నిజామాబాద్ జిల్లాలోని నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయలేదని ఆయన ఆరోపించారు. వెంటనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. తరఫున ఇవాళ అందరం కలిసి ఇక్కడ విజిట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఇద్దరు గెలిచిన ఎమ్మెల్యేలు, ముగ్గురు షాడో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు, చైర్మన్లు, ఇక ప్రతి గ్రామంలో గలికొక్కున్న కాంగ్రెస్ నాయకుడికి, అలాగే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి 15 ఆగస్టు లోపల ఈ ఇందూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించిందో పిల్లలు పోసిన దగ్గరికి అరికించి అసంతృప్తిగా పనులున్న దగ్గర దాకా 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేసి 14 ఆగస్టు రాత్రి 12 గంటల లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 15 ఆగస్టు రోజు వచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసి గరీబోళ్ళందరికీ కూడా, మేము ఏ పార్టీ నాయకులకి ఇయ్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇయ్యం, ఆ ఊర్లో గరీబోళ్ళు గుడిసుండోడు ఎవడైతున్నాడో ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక నిజామాబాద్ పట్టణంలో బిక్కుమని ఒకటే రూమ్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లెలు అందరు వాడుకుంటున్నారో వాళ్ళ అసంటోళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసుకొని